అందరికీ నమస్తే అండి. కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత, లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ గారు ఈసీ మీద అండ్ బీజేపీ మీద చేసిన ఆరోపణలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారాయి. నిజానికి వ్యవస్థని కదిపేసేలా ఉన్నాయి. దీని మీద బీజేపీ వాళ్ళు ఇవి నిరాధారమైనవి, ఇవి పనికిరాము, మేము పట్టించుకోమని పైకి మీడియా ముఖంగా చెప్తున్నా లోపల వాళ్ళకి భయం పట్టుకుంది. అండ్ ఈసీ వర్గాలు, ఈసీ అధికారులు కూడా రాహుల్ గాంధీ డిక్లరేషన్ మీద సంతకం చేసి ఇవ్వాలి. సో అవి నిజమైతే ఓకే, నిజం కాకపోతే నిజమైతే మేము యాక్షన్ తీసుకుంటాము, నిజం కాకపోతే ఆయన మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము, ఏదైనా సరే ఆయన అఫిడవిట్ మీద డిక్లరేషన్లో సంతకం చేసి ఇస్తే మేము పరిగణిస్తాము అని ఈసీ చెప్తోంది. ఈసీ అలా చెప్తున్నప్పటికీ వాళ్ళకు కూడా లోపల కొంత ఆందోళన ఉంది. ఎందుకంటే అంతిమంగా చట్టం, న్యాయం, రూల్స్ ఇవన్నీ ఏం చెప్పినా పబ్లిక్ మాత్రం దాని మీద మాట్లాడడం స్టార్ట్ చేశారు. పబ్లిక్లో అనుమానాలు బలపడ్డాయి. రాహుల్ గాంధీ గారు చేసిన ఆరోపణలు, ఇచ్చిన ప్రజెంటేషను చాలా ప్రాక్టికల్గా, చాలా రియాలిటీగా ఉంది. అందరికీ అర్థమయ్యే విధంగా, కాస్త కోస్తో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కూడా అర్థమయ్యే విధంగా ఆయన చెప్పాడు. ఒక పార్లమెంటు స్థానం, అందులో అసెంబ్లీ నియోజకవర్గం, దానిలో కొన్ని ఓట్లు, సేమ్ చిరునామాలు ఉండడం, ఒకే వ్యక్తి ఫోటో వేలాది ఓట్లలో ఉండడం, ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ గారు చాలా ప్రాక్టికల్గా విత్ ఉదాహరణ, లైవ్ ఎగ్జాంపుల్స్ చూపించాడు. సో దీన్ని కేవలం రాజకీయ ఆరోపణగానే చూడలేం. ఇదిగో బీజేపీ వాళ్ళు అధికారంలోకి వచ్చాక ఇంత స్కామ్ జరిగింది, అంత తిన్నారు, లేదా అక్కడ ఆ వర్క్ చేయట్లేదు, ఇక్కడ అన్యాయం చేశారు, దానిగానే చూడలేం. ఒక వ్యవస్థకు సంబంధించి జరుగుతున్న తప్పులను, చేస్తున్న నేరాలను, ఆరోపణలే కాకుండా ఆధార సహితంగా రాహుల్ గాంధీ గారు చెప్పేసరికి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది 3 రోజుల నుంచి కూడా. దేశవ్యాప్తంగా కూడా ఒక రకంగా 2014 ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, అంటే అప్పటికి ఆయన ప్రధాని కాదు, గుజరాత్ ముఖ్యమంత్రి మాత్రమే. సో అప్పట్లో అంటే వరుసగా 2 సార్లు యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి 2011, 12 ఆ టైంలో 2G స్పెక్ట్రమ్ కేసు ఒకటి అండ్ కోల్ స్కామ్ ఒకటి తెర మీదకి వచ్చి, అదే టైంలో లోక్పాల్ బిల్లు పెట్టాలని, జన్ లోక్పాల్ బిల్లు పెట్టాలని అన్నా హజారే గారు, అరవింద్ కేజ్రీవాల్ వీళ్ళందరూ దీక్ష చేయడం, ఇవన్నీ చేయడంతో అప్పట్లో కాంగ్రెస్ పార్టీ మీద ఎంత వ్యతిరేకత వచ్చిందో, యూపీఏ మీద ఎంత వ్యతిరేకత వచ్చిందో, అదే టైంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా పాపులర్ అయి సోషల్ మీడియాను, అప్పుడప్పుడే వస్తున్న సోషల్ మీడియాను వాడుకొని 2014లో ఎలా తెర మీదకి వచ్చి పీఎం అయ్యారో, సేమ్ ఇప్పుడు అప్పట్లో ఉన్న సోషల్ మీడియా కంటే ఇప్పుడు సోషల్ మీడియా మరింత చైతన్యంగా ఉంది, మరింత అగ్రెసివ్గా ఉంది. అప్పట్లో ఏమైనా అభిప్రాయాలు చెప్పడానికి భయపడే వాళ్ళు కాస్త ఇప్పుడు అభిప్రాయాలు చెప్పడానికి భయపడట్లేదు, స్వేచ్ఛగా చెప్తున్నారు. సో ఇప్పుడు ఫస్ట్ టైం రాహుల్ గాంధీ గారు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. రాహుల్ గాంధీ గారు చేసిన ఆరోపణలకు సోషల్ మీడియాలో మద్దతు లభిస్తోంది. అందుకే ఈవెన్ బీజేపీ ప్రో మీడియాల్లో కూడా, బీజేపీ ప్రో మెయిన్ స్ట్రీమ్ మీడియాల్లో కూడా ఈ సబ్జెక్ట్ మీద డిబేట్ జరుగుతోంది. అదే రాహుల్ గాంధీ గారు ఒక రకంగా సక్సెస్ అయినట్టు, ఒక మెట్టు ఎక్కినట్టే. ఈవెన్ ఢిల్లీ స్థాయిలో కూడా నేషనల్ మీడియాలో కావచ్చు అండ్ రాజకీయ వర్గాల్లో కావచ్చు, రాజకీయ విశ్లేషకులు, గతంలో ఎన్నికల కమిషన్లో పనిచేసి బయటకు వచ్చిన అధికారుల్లో కావచ్చు, సాధ్యమైనంత త్వరగా దీనికి సొల్యూషన్ చూపించాలి. ఏదో రాజకీయ ఆరోపణగానే తీసుకోకుండా దీనికి సరైన సమాధానం చెప్పాలి. లేకపోతే పబ్లిక్ కన్విన్స్ అవ్వరు, పబ్లిక్ ఖచ్చితంగా ఆలోచన మొదలు పెడతారు. బీజేపీ వల్ల అక్రమంగా గెలుస్తున్నారు అని పబ్లిక్ నమ్మితే మాత్రం నెక్స్ట్ ఎలక్షన్ రిజల్ట్ వేరేలా ఉంటుంది అని నమ్ముతున్నారు, అభిప్రాయపడుతున్నారు. సో దీనికి సొల్యూషన్ ఏంటి? ఒకటి, సుప్రీంకోర్టు దీన్ని సుమోటోగా విచారణకు తీసుకోవడమా, లేదంటే నోటీసులు ఇవ్వడమా, లేదా సుప్రీంకోర్టు రంగంలోకి దిగడం. లేదు ఈ నష్ట నివారణ చర్యను రాజకీయంగా వచ్చింది, రాజకీయంగానే పరిష్కరించాలి అనుకుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దీని మీద పార్లమెంటరీ కమిటీ వేయాలి, లేదా అఖిలపక్ష సమావేశం నిర్వహించి దీని మీద వచ్చిన అనుమానాలను నివృత్తి చేసేలా ఉండాలి. లేదా ఎన్నికల కమిషన్ వాళ్ళు దీని మీద రంగంలోకి దిగి అది ఎలా జరిగింది, తప్పేంటి, ఒప్పేంటి అనేది చెప్పగలగాలి. అలాగే ఓటర్ ఐడికి ఆధార్ కార్డు లింక్ పెట్టాలి. లింక్ పెట్టడమే కాకుండా ఇప్పుడు ఆధార్ కార్డుకి ఎలాగైతే ఐరిస్, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇవన్నీ ఉన్నాయో, అవసరమైతే ఓటర్ ఐడికి కూడా ఇవన్నీ పెట్టాలి. ఇప్పుడు ఓటు వేయడానికి లైన్లోకి వెళ్ళిన వాళ్ళు ఇంకు వేయడానికి ఉంటుంది కదా, ఇంకు పెట్టుకుంటారు కదా, అలాగే అక్కడ సంతకం చేస్తారు కదా, ఇవన్నీ ఉండడానికి ఉన్న ఖాళీ ఐరిస్సో లేదంటే ఫింగర్ ప్రింటో స్కాన్ చేయడానికి ఎందుకు ఉండదు?
వన్స్ స్కాన్ అయిపోయిన తర్వాత ఇంకా ఆ రోజు ఇంకెక్కడ ఓటేయడానికి ఉండదు కదా. సో అంటే ఆధార్ కార్డు విషయంలో ఎంత సాంకేతికతను తీసుకొచ్చారో, ప్రభుత్వ లబ్ధిదారులను ఎంపిక చేయడంలో ఎంత సాంకేతికతను తీసుకొచ్చారో, మరి పరిపాలించే వాళ్ళని ఎన్నుకోవడంలో ఆ ఓటు అనే అంత కీలకమైన ఆయుధానికి ఎందుకు ఈ సాంకేతికత ఇవ్వరు? సో ఓటర్ ఐడితో ఆధార్ లింక్ చేయాలి అండ్ ఫింగర్ ప్రింట్, ఐరిస్, వీటిని బయోమెట్రిక్ వీటిని కూడా అటాచ్ చేయాలి. అప్పుడే కొంత జవాబుదారీతనం వస్తుంది, పారదర్శకత వస్తుంది అనేది కొంత సోషల్ మీడియాలో చర్చ అయితే జరుగుతుంది. సో ఓవరాల్గా నేను చెప్పే పాయింట్ ఏంటంటే, రాహుల్ గాంధీ ఈ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఈ 3 రోజుల్లో అతను క్రేజ్ కొంత పెరిగింది, అతనికి కొంత పాజిటివ్ అవుతుంది. బీజేపీ వాళ్ళు డిఫెన్స్లో పడ్డారు, ఎన్నికల కమిషన్ కూడా డిఫెన్స్లో పడింది. అండ్ ఎన్నికల కమిషన్ మీద ఒక పెద్ద బాధ్యత పడింది. అట్ ద సేమ్ టైం సుప్రీంకోర్టు దీని మీద రియాక్ట్ అవుద్దా లేదా అనేది క్లారిటీ లేదు, కానీ రియాక్ట్ అవ్వడానికి వాళ్ళకి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఎవరైనా సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే అప్పుడు సుప్రీంకోర్టు దీన్ని విచారణకు స్వీకరించాలా లేదా అనేది చూసుకొని అప్పుడు కేంద్ర ప్రభుత్వానికి అండ్ ఈసీకి వీళ్ళందరికీ నోటీసులు ఇస్తుంది. రాహుల్ గాంధీకి నోటీసులు ఇస్తుంది, ఏమయ్యా నువ్వు చేసిన ఆరోపణల మీద నీకున్న ఆధారాలు ఏంటి పంపించని అఫిడవిట్ వేయాల్సి ఉంటుంది. ఈసీకి నోటీస్ ఇస్తుంది, ఇదిగో పలానా వ్యక్తి పలానా ఆరోపణ చేశాడు, మీరేం చెప్తారని. అలాగే కేంద్ర ప్రభుత్వానికి నోటీస్ ఇస్తారు. ఇవన్నీ జరుగుతాయి. అయితే సుప్రీంకోర్టు దీని మీద రియాక్ట్ అవుద్దా లేదా అనేది కొంచెం కీలకమైన అంశమే. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ.